హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన మరొక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే ఇండియా పాకిస్తాన్కి అయితే వెళ్ళకపోవచ్చు అనేది వార్తలు అయితే ప్రచారం జోరందుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించడం అయితే జరిగింది. బీసీసీఐ స్టేట్మెంట్స్ ఏదైతే ఇచ్చిందో మొదటి నుంచి ఆ మేరకే కట్టుబడి ఉంది భారత విదేశాంగ శాఖ. మొత్తానికైతే ఆటగాళ్ళ భద్రతనే మాకు కారణమని చెప్పకనే చెప్తుంది బీసీసీఐ. అయితే బీసీసీఐ ఐసీసీకి ఒక 3 ప్రతిపాదనలు అయితే పెట్టింది. ఒకటి, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పాకిస్తాన్కి ఇవ్వాలి. 2, ఇండియా మ్యాచెస్ ఏమో ఐడ్రీమ్ పద్ధతిలో నిర్వహించి పాకిస్తాన్లో మిగతా మ్యాచెస్ అయితే నిర్వహించుకోండి. లేదా మూడవదైతే పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది కదా, అది ఇండియా లేకుండానే కాని చేసేయండి అని కూడా బీసీసీఐ ఐసీసీకి ప్రతిపాదనలు అయితే చేసింది. అయితే పీసీబీ మాత్రం ఈ 3వ ప్రతిపాదనకే మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇది ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. రేపటికి ఈ ఏదైతే వర్చువల్ సమావేశం ఉందో అది రేపటికి పోస్ట్పోన్ అయితే అయ్యింది. రేపు క్లియర్ కట్గా క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటివరకు అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే భారత విదేశాంగ శాఖ అయితే చెప్పకనే చెప్పేసింది. ఇండియాని పాకిస్తాన్కి పంపేదే లేదా అని కుండబద్దలు కొట్టినట్టయితే చెప్పేసింది. మరి మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు బీసీసీఐ ఇండియాని పంపకపోతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో చాలా విధాలుగా నష్టపోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్కి. అది ఐసీసీకి తెలుసు, ఇటు బీసీసీఐకి తెలుసు, అటు పీసీబీకి కూడా తెలుసు, ఆతిథ్యం ఇచ్చేటువంటి పీసీబీకి కూడా తెలుసు. కానీ వాళ్ళు పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టి కూర్చున్నారు. కాబట్టి ఇండియా లేకపోయినా సరే మేము నిర్వహించుకుంటామని అయితే చెప్పకనే చెప్పేస్తున్నారు ఇక్కడ. సో మీ యొక్క కామెంట్ల వర్షాన్ని అయితే కురిపించండి. ఐ విల్ గివ్ ద రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.